నమస్తే. న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో వీడియోస్ గతంలో గూడా చేసున్నాను. చాలా మంచి స్పందన వస్తోంది. సో, అందులో భాగంగా నాతో పాటు ఈరోజు స్టూడియోలో చాలా ఆలస్యమైంది. యాక్చువల్‌గా వీడియోస్‌కి చాలా ఆలస్యమైందనే చెప్పాలి. చాలా కాలం నుంచి విశ్వక్సేన్ గారు అందుబాటులో లేరు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టూడియోకొచ్చారు. సో, మీకెలాంటి న్యూమరాలజీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయొచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అయితే ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి యోగాకి సంబంధించిన ఐడియా ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు అవగాహన పెరిగింది. అసలు యోగా దేనికి యూజ్ అవుతుంది? మనం ఎలా చేయాలి యోగా? యోగా వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వీడియో చేయబోతున్నాను. సో, మీ నుంచి మంచి స్పందన కోరుకుంటున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, విశ్వక్సేన్ గారు, యోగాకి సంబంధించి గతంలో కూడా మనం చాలా వీడియోస్ చేసున్నాము. ఇక మీరు చెప్పండి, అసలు యోగా దేనికి యూజ్ అవుతుంది? మన నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యత ఏమిటి చెప్పండి? చూడండి, చాలా మంది యోగా అంటే కేవలం ఫిజికల్ ఎక్సర్సైజే అవును. అనుకుంటున్నారండి. యోగా అనేది పూర్తిగా మానసికానికి సంబంధించింది. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితం అంతా మెంటల్ కండిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. దాన్నే సూక్ష్మ శరీరం అని అంటారు. అంటే ఒక వ్యక్తిలో ఎటువంటి సమస్యలున్నా, ఆరోగ్య ఒత్తిడులున్నా, మానసిక సమస్యలున్నా దానికి మెయిన్ కారణం ఫిజికల్ బాడీ కాదు, మెంటల్ బాడీ. అందుకోసమే మీరు చూడండి, ఏ కుటుంబంలో అయినా కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అందుకోసమే మన భారతదేశంలో క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాలకు ముందే ఇటువంటి మహోన్నత విధానం ఏర్పాటైంది. కాబట్టి మానవ జన్మ లభించడం ఒక వరం అయితే మనం భారతదేశంలో పుట్టడమే అదృష్టం. అందులో మనం యోగా గురించి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం అండి. ఎందుకంటే భారతదేశంలో ఉండే గొప్పదనం ఏమిటంటే, ప్రపంచంలో ఏ దేశంలో ఏ భూమి మీద లేనటువంటి సనాతన ఋషి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. కాబట్టి మానవుడు భారతదేశంలో అనేక రకాలుగా చాలా ఉన్నతి స్థాయిలో ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో నాగరికత లేనప్పుడే, ప్రపంచ దేశాలు చీకటిగా ఉన్నప్పుడే మన భారతదేశంలో యోగా కానివ్వండి, ఆధ్యాత్మికత కానివ్వండి అత్యున్నత స్థాయిలో విరజిల్లింది. కాబట్టి ఋషి సాంప్రదాయం ఎందుకు వచ్చింది భారతదేశంలో? మానవుడు కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ ఆనందంగా, ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయుష్తో జీవించడానికే వచ్చిందండి. చాలా మంది యోగా అంటే ఏదో ఎక్సర్సైజులు అనుకుంటున్నారండి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండి. అంటే ఒక వ్యక్తి కళాత్మకంగా జీవించే విధానాన్ని మన ఋషులు మనకు అందించారు. కళాత్మకత అంటే ఏంటి? మీరు వృత్తిలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, కుటుంబంలో ఉన్న ఆనందంగా జీవించాలి. ఒక వ్యక్తి జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే, మీరు ఎటువంటి ఒత్తిడిలో చిక్కుకోకుండా మీరు స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలి. మీరు ఎప్పుడైతే ఒత్తిడిలో ఉంటారో, ఎప్పుడైతే సమస్యల వలయంలో కొట్టుకుని ఉంటారో ఆనందంగా జీవించే అవకాశమే లేదు. మీరు ఎప్పుడైతే ఒత్తిడిగా, ప్రెజర్గా జీవిస్తూ ఉంటారో అనారోగ్యానికి గురవుతుంటారు. ఒక వ్యక్తి చూడండి, ఎప్పుడు అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు, కానీ ఆరోగ్యం ఉండదు. కారణం ఏంటి? ఫిజికల్గా కష్టపడుతూ ఉన్నప్పుడు మెంటల్గా ఒత్తిడి అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే మెంటల్గా ఒత్తిడి అనేది పెంచుకుంటూ ఉంటారో అనేక రకాల అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది మీరు చూడండి, వయసుతో సంబంధం లేకుండా బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, అదే విధంగా హార్ట్ డిసీజెస్ కానివ్వండి, పెరాలసిస్ కానివ్వండి, షుగర్ కానీ ఇవన్నీ వస్తుంటాయి. ఒకప్పుడు ఇవన్నీ ఒక 50 సంవత్సరాలకు ముందు ఉండేవి, కానీ ఇప్పుడు ఏజ్తో లిమిట్ లేదండి. ఆ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అబ్బాయి క్లాస్ జరుగుతుండగానే హార్ట్ అటాక్ తో చనిపోయారు. దానికి రీజన్ ఏంటి? అనేక రకాల ఒత్తిడులండి. కాబట్టి మన ఋషులు చూడండి, భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో రాబోయేటువంటి విపత్తులను ముందే గమనించారు. ఇటువంటి ఒత్తిడులు, ఇటువంటి వ్యాధులు మానవ జీవితానికి రాబోతున్నాయి. కాబట్టి మానవాళిని రక్షించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఒక మహోన్నత విధానమే
ఆధ్యాత్మిక మార్గం యోగా మార్గం అండి. ఓకే. కాబట్టి దీనికి వయసుతో సంబంధం లేదండి. ఏ వయసు ఉన్నవారైనా దీంట్లోకి ప్రవేశించవచ్చు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుపరుచుకోవచ్చు. ఓకే. చాలా మంది యోగా మార్గంలోకి ప్రవేశించాలంటే ఏమనుకుంటారంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రవేశిద్దాంలే అవును. అనుకుంటారు. ఉమ్, అది ఉమ్, చాలా పొరపాటు అండి. ఉమ్, ప్రతి వ్యక్తి మీకు నచ్చినట్లు జీవించవచ్చు. ఆధ్యాత్మికత అనేది మీ వృత్తికి గాని, మీ ఉద్యోగానికి గాని, వ్యాపారానికి గాని ఎటువంటి ఆటంకం లేకుండా ఉమ్, మీరు దాన్ని అలవాటు చేసుకోవచ్చు. కొంతమందిలో ఒక అపోహ ఉంటుందండి. కుటుంబాన్ని వదిలేయాలని, అవును. మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలని వదిలేయాలని, ఉమ్, ఉమ్, వృత్తి ఉద్యోగాన్ని వదిలేయాలని అనుకుంటారండి. ఏం అవసరం లేదు. ఉమ్, మీ వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలో ఉంటూ ఉమ్, మీకు నచ్చిన రుచులను తింటూ మీ జీవితంలో ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవచ్చు. మీరు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవడం ద్వారా యోగా మార్గంలో మీ కుటుంబంలో గాని, వృత్తి ఉద్యోగంలో మీరు ఎదుర్కోబోయేటువంటి సవాళ్లను మీరు చాలా సులభంగా స్వీకరిస్తారు. ఉమ్, ఆధ్యాత్మికతలో అత్యున్నత కీలక మార్గం ఏమిటంటే ఉమ్, మనిషి యొక్క మైండ్ సెట్ మారితే మీరు జీవితంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు. రైట్. ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ చేసుకుంటారు. అవును. ఎటువంటి విషవలయం నుంచి మీరు బయటికి రావడానికి ఉపయోగపడేదే యోగా కానీ, ఆధ్యాత్మికత కానివ్వండి. ఉమ్, ఒక వ్యక్తి సమాజంలో ఆనందం లేదు, తన అంతరంలోనే ఆనందం ఉంది అని తెలుసుకోగలిగితే ప్రపంచంలో ఎటువంటి ఒత్తిళ్లున్నా నిగ్రహంగా ఉంటాడండి. ఓకే. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఉమ్, కోరికలు కావచ్చు, వాళ్ళ సంస్కృతిలో కావచ్చు, వాళ్ళు పనిచేస్తున్న ప్రదేశాల ఒత్తిడిని తట్టుకోలేకుండా ఉమ్, నిగ్రహాన్ని కోల్పోతున్నారు. ఓకే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సంతోషానికి ఆనందానికి ఎప్పుడైతే మీరు తేడాను గమనించగలుగుతారో ఉమ్, 100% మీ లోపల ఆనందం రెండు అనేది ఒకటి వస్తుంది. కాదండి. రెండో ఒకటి కాదండి. చూడండి, ఆనందం అనేది ఉమ్, మీకు ఏ వస్తువు ద్వారా రాదు. అది మీ అంతరాత్మ ద్వారా మీ అంతరంగంలో లావాలాగా పొంగుతుంది. ఉమ్, సంతోషం అనేది మీకు ఒక వస్తువు ద్వారా వస్తుందండి. ఓకే. మీకు ఉదాహరణకి మీరు ఒక కారు కొన్నారు, ఉమ్, మీకు సంతోషం వచ్చింది. కానీ ఆ సంతోషం అనేది ఆ వస్తువు ద్వారానే మీకు పోతుంది. అంటే ఆ కారు ద్వారా మీకు అనుకోకుండా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఉమ్, మీకు ఆ కారు ద్వారా సంతోషం వచ్చింది, ఆ కారు ద్వారానే మీ సంతోషం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉమ్, కాబట్టి వృత్తి ద్వారా కానివ్వండి, ఉద్యోగం ద్వారా కానివ్వండి, వ్యాపారం ద్వారా కానివ్వండి, డబ్బు సంచుల ద్వారా కానివ్వండి, పదవుల ద్వారా, కీర్తి ద్వారా మీకు ఆనందం వచ్చే ప్రసక్తే లేదు. వాటి ద్వారా వస్తుంది కేవలం సంతోషం మాత్రమే. ఓకే. కాబట్టి సంతోషం అనేది ఒక వస్తువు ద్వారా వచ్చి ఒక వస్తువు ద్వారానే పోతుంది. ఉమ్, కానీ ఆనందం అనేది కేవలం మీ అంతరంగం నుంచే వస్తుంది. ఉమ్, కాబట్టి మీరు ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రైట్. మీ అంతరంగంలో వెతుక్కోండి. మీ లోపలికి అంతర్ముఖ ప్రయాణాన్ని చేసుకోండి. ఎప్పుడైతే ఆ పరమాత్మ కానివ్వండి, ఆ భగవంతుడు కానివ్వండి, అల్లా కానివ్వండి, క్రీస్తు కానీ బయట ప్రపంచంలో లేరండి. ఉమ్, కేవలం మీ సబ్కాన్షియస్ మైండ్లో, మీ సూక్ష్మ శరీరంలో, మీ ఆలోచనల్లో ఉన్నారు. ఉమ్, కాబట్టి ఆనందం నా లోపలే ఉంది అని మీరు అనుకుంటే మీకు బయటి వ్యక్తులతో, ప్రపంచంతో లింక్ అనేది ఏర్పడదు. ఉమ్, మీరు ఎప్పుడైతే వ్యక్తుల ద్వారా సంతోషం రావాలి, ఆనందం రావాలి అని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి దూరమైనప్పుడు మీకు అది దూరం అయిపోతుంది. ఉమ్, కాబట్టి ఆనందాన్ని మీ లోపల గనక మీరు అంతర్ముఖ ప్రయాణం చేస్తే ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంపూర్ణ ఆయుష్ కూడా వస్తుందండి. రైట్. కాబట్టి ఎప్పుడైతే మీకు ఇటువంటి విషయాలు జ్ఞానపరంగా తెలుసుకుంటారో 100% మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇవి తెలుసుకోకుండా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్, ఎప్పుడైతే మీలో ఆనందం అనేది లోపలే ఉంది అని తెలుసుకుంటే మీకు ఏ వ్యక్తి మీద ద్వేషం ఉండదు, ఏ వ్యక్తి మీద రాగం ఉండదు. ఉమ్, ఎప్పుడైతే మీరు రాగ ద్వేషాలకు అతీతంగా జీవించగలుగుతారో మీ లోపలే లావాలాగా ఆనందం అనేది పొంగుతుంది. Right. కాబట్టి మనకు ఋషులు అందించిన ఒక మహోన్నత విధానం ఏంటి? మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయుష్తో జీవించడమే అండి. ఏ వ్యక్తి కోరుకోడు చెప్పండి స్వేచ్ఛగా జీవించాలని? ఉమ్, మీరు అనేక రకాల కుటుంబ ఒత్తిడిలో జీవిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందే అవకాశమే లేదు. ఉమ్, కాబట్టి మీరు ఆనందంగా జీవించకపోవడానికి కారణాలేంటో తెలుసుకోండి. ఓకే. ఆనందమే మనిషి జీవితం యొక్క అంతిమ లక్ష్యం అండి. ఉమ్, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటిలోకెల్లా మానవ జన్మ చాలా ఎంతో ఉన్నతమైంది, ఉత్తమమైంది, శ్రేష్టమైందండి. ఓకే. కొన్ని వందల జన్మల తర్వాత మానవ జన్మ పొందడం జరుగుతుంది. ఇటువంటి మహోన్నత జన్మను చాలా మంది వ్యసనాలతో, ఉమ్, అనేక రకాల జూదాలతో అతి తక్కువ కాలంలోనే జీవితాన్ని ముగించవలసి ఉంటుంది. Right.
కాబట్టి ఇటువంటి మహోన్నతమైన జన్మను మనం సార్థకత చేసుకోవాలంటే ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికత, యోగా తప్ప వేరే మార్గమే లేదండి. ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని పరిపూర్ణత చేసుకోవాలంటే ఆధ్యాత్మికతలోకి ప్రవేశించండి. మీరేంటో, మీ జీవితం ఏంటో తెలుసుకోండి. ఇటువంటి మహోన్నతమైన మార్గం గురించి మనం తెలుసుకోవాలంటే నిజంగా పూర్వజన్మ సుకృతమై ఉండాలండి. ఈ భూమి మీద అనేక జీవరాశులు ఉంది. 83 కోట్ల లక్షల జీవరాశులు తెలుసుకోనటువంటి ఒక మహోన్నత విధానం మనం తెలుసుకుంటున్నామంటే నిజంగా మనకు సనాతన ఋషులు మన దేశంలో మనకు ప్రవేశపెట్టిన ఒక మహోన్నత విధానం. కాబట్టి ఎవరైనా సరే ఈ మార్గంలోకి ప్రవేశించవచ్చు. మీ జీవితాన్ని ఒక అద్భుతమైన పూలబాటగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా మంది మీరు చూడండి, వాళ్ళు ప్రయాణించేది ముళ్ళబాట ఉంటుందండి. మీరు ముళ్ళబాటలో పయనిస్తే గాయాల పాలవుతారు. మీరు రాళ్ల బాటలో పయనిస్తే ఇబ్బందులకు గురవుతారు. కానీ మీరు పూల బాటలో గనక ప్రయాణిస్తే మీరు సమాజం ద్వారా పూజలు అందుకుంటారు. కానీ మిత్రులారా, ఎప్పటికైనా మీరు తెలుసుకోండి, మీరు ఏ మార్గంలో ఉన్నారు. మీరు ప్రయాణిస్తున్న మార్గం కానివ్వండి, మీరు ఇప్పుడు జీవిస్తున్న మార్గాన్ని బట్టే మీ జీవితం అనేది అంతిమంగా ఉంటుంది. మీ మార్గం ఒకటైతే మీరు ఆశిస్తున్న జీవితం ఇంకోటైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు పూజలు అందుకునే స్థాయికి వెళ్ళరు. కాబట్టి మిమ్మల్ని, ప్రతి ఒక్కరిని పూల మాటలో పయనించే మార్గమే, ప్రతి ఒక్కరిని పూజలు అందుకునేలా చేసే మార్గమే యోగా మార్గం, ఆధ్యాత్మిక మార్గం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దైనందిన కార్యక్రమాల్లో ఒక అర్ధ గంటను, ఒక 45 నిమిషాల్లో యోగా సాధన కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి అలవాటు చేసుకోండి. మీకు 100% అనేక సమస్యల నుంచి మీకు విముక్తిని కలిగిస్తుంది. మీరు కుటుంబంలో చూడండి, మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణిస్తారో మీ మాట తీరు కానివ్వండి, మీ నడవడిక కానివ్వండి, మీరు సమాజంతో మీరు ఏర్పరచుకునే బంధాలు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. సమాజం మీకు ఒక రకంగా గుర్తింపునిస్తుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన మార్గంలోకి మీకు ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరు ఎలా ఉన్నారు? ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దానికి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఎంత క్లారిటీగా చెప్పారు విశ్వక్సేన్ గారు. సో మనందరం ఆనందమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటే ఖచ్చితంగా విశ్వక్సేన్ గారు చెప్పినట్టుగా ఒక అరగంట అయినా, ఒక 45 నిమిషాలైనా యోగాకి కేటాయించండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ విషయాన్ని అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.